ఇసుక విధానంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించినటువంటి అంశం కీలకం. ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉంటాయి, వాటిలో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉంటుంది తదితర వివరాలన్నీ వెబ్సైట్లో ఉంచారు అధికారులు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబోతున్నారు. సోమవారం నుండి 2 వారాల పాటు చేతిరాతతోనే వే బిల్లులు జారీ చేస్తారు. అసలు పాయింట్ ఇది. వే బిల్లులు చేత్తోనే రాసిస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్లైన్లోనే జారీ చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ అన్నటువంటిదే కూడా అంగీకరిస్తారు. డిజిటల్ విధానంలో స్వీకరించేలా రవాణా ఖర్చులు, సీనరేజీ, ఇసుక తవ్వకాలు ఇవన్నీ పెడతామంటున్నారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే రవాణా ఛార్జీ ఎంత తీసుకోవాలి కిలోమీటర్కి, ఇది కదా గవర్నమెంట్ ఫిక్స్ చేయాల్సింది. ఉచిత ఫ్రీ అన్నాం, మినిమం సీనరేజ్ అన్నాం, ఎంత అన్నటువంటిది ప్రభుత్వం ఫిక్స్ చేయాలి కదా. ఇదిగో విజయవాడ నుంచి గుంటూరుకి అయితే ఎంత, గుంటూరు నుంచి తెనాలకైతే ఎంత, లేదా కిలోమీటర్కి ఇంత అన్నటువంటిది. గతంలో జగన్ చేసిన తప్పు అదే. ఇసుక కేవలం 450 రూపాయలే, కానీ ఏమైంది, ఒక లారీకి వస్తే 3000 రూపాయలతో లారీ లోడ్ అయిపోతుంది. కానీ అమ్మకానికి వచ్చేది 45,000. 40,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుందా? ఉండదు కదా. ఆ దోపిడీ అనే జనం భావించడం వల్లే ఆ సర్కారు మీద చిరాకుపడ్డారు, చేశారు. ఇప్పుడు రేటు ఫిక్స్ చేయాల్సి ఉంది. అది చేస్తారో లేదో చూడాలి.